నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పేర్ని నాని చంద్రబాబు నాయుడు పొగడ్డం ఎలా చూడాలి? మొత్తానికి పొగడ్తల వర్షం అయితే గురిపించేశాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు, నిజంగా మహిళల పట్ల ఆయన చూపించేటువంటి ఒక ఆధారం చాలా మంచిది అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి దీని గురించి మనతో ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. అయితే వీరిద్దరు విశ్లేషణ ఏంటి అనేది మనం చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే పేర్ని నాని మొన్నటిదాకా అసలుకి విమర్శల మీద విమర్శలు చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి బ్రహ్మాస్త్రాలు వేస్తూ ఏదో చేద్దామని చెప్పేసి అనుకున్నటువంటి ఒక పేర్ని నాని కాస్త ఇప్పుడు ఎందుకని ప్లేట్ ఫిరాయించాడు అంటే నిజంగానే జయసుధ అంటే తన భార్యని అరెస్ట్ చేయొద్దని నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నారా, లేదు ఇది కూడా ఒక ఏమంటారు అనమాట ఒక ట్రిక్ అంటే ఏమని చెప్తారు? పేర్ని నానికి ఏంటంటే కొంచెం అతి తెలివితేటలు ఎక్కువ. ఒకటి, పేర్ని నానికి అతి తెలివితేటలు. రెండోది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంతమంది స్ట్రాటజిస్టులు ఉంటారు. ఆ స్ట్రాటజిస్టులు వాళ్ళకు కూడా కొంచెం అతి తెలివితేటలు ఎక్కువ. మనం అంతకు ముందర చూసాం సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మెల్లిగా ఒకడిని దోశారు, జోగి రమేష్ అనేవాడిని అటు దోశారు. ఆ జోగి రమేష్ వచ్చి కారు మీద ఎక్కేటప్పటికి ఆ ఓపెన్ టాప్ జీపులో ఎక్కేసరికి గోల అయిపోయింది. గోల అయిపోయి ఆడు నిన్నటిదాకా మొత్తం తెలుగుదేశం వాళ్ళని తిట్టిన వాడిని అసలు మీరు ఎట్లా ఎక్కించుకుంటారని చెప్పి ఆ మంత్రి, సమాచార శాఖ మంత్రి పార్థసారథిని, గౌతు లచ్చన్న గారి మనవరాలు ఎమ్మెల్యే గౌతు శిరీష్ అని అసలు విపరీతంగా మామూలుగా తిట్ల. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా మంట మీద కాక మీద ఉన్నారు. ఇప్పుడు అటువంటి నరకయాతన అనుభవించారు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో. అటువంటి కార్యకర్తలు ఏమాత్రం ఎవరిని కూడా ఉపేక్షించటానికి అసలు వాళ్ళేమి సిద్ధంగా లేరు. ఎవరిని ఉపేక్షించదలుచుకోవట్లేదు వాళ్ళు. అందుకని తీసుకొచ్చి ఒక ఈ జోగి రమేష్ అనే అతన్ని తీసుకొచ్చి ముందర పెట్టి తెలుగుదేశం పార్టీలో కలహాలు రేగేలాగా ప్లాన్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఇప్పుడు అదే ట్రిక్ని ఈ పేర్ని నాని ద్వారా ప్రయోగిస్తున్నాడు. పేర్ని నాని వచ్చి ఏం చెప్తాడు, లేదు ఆడవాళ్ళని అరెస్ట్ చేయకూడదని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది ఇది అని ఏదో చెప్పాడు, ఒక కథ, కాకమ్మ కథ ఒకటి చెప్పాడు. నీకు పేర్ని నాని, నేను నిన్ను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు నీకేమైనా చెప్పాడా, లేదు చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్లో ఏమైనా చెప్పాడా, లేదు చంద్రబాబు నాయుడు ఎవరితోటి చెప్పాడు, నీకు ఎట్ట తెలిసింది ఆ విషయం? నీకు తెలియటానికి అవకాశమే లేని విషయాన్ని నువ్వు పబ్లిక్లో ఎట్ట చెప్తావు? అంటే ఏంటంటే ఇదొక పెద్ద గేమ్, ఒక ట్రిక్ వేసి ఏంటి, చంద్రబాబు నాయుడు నా భార్యని అరెస్ట్ చేయవద్దన్నాడు అని చెప్పటం ద్వారా ఒకటేంటి, ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఆ చంద్రబాబు నాయుడు మాట తప్పినట్టు చిత్రీకరించడానికి, అరెస్టు చెయ్యకపోతే తెలుగుదేశం పార్టీలో లుకలుకలు రావటానికి, ఎట్టయినా కానీ పేర్ని నానికే అడ్వాంటేజ్. ఆ సిద్ధాంతం ప్రకారం దీన్ని ఒక కుట్రపూరితంగా అట్లా వచ్చి చెప్పాడు. కానీ పేర్ని నాని కన్నా తెలుగులోళ్ళు తెలుగుదేశం పార్టీలో కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. వెంటనే పేర్ని నాని చెప్పిన తర్వాత మినిస్టర్ కొల్లు రవీంద్ర వచ్చి ఏం చెప్పాడు, నేరంలో ఎవరు పార్టిసిపేట్ చేసినా వాళ్ళ తాట తీయటం ఖాయం, గ్యారంటీ. దానికి అట్లా మా పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి ఇట్లా నేరస్తులను వదిలేయండి అని చెప్పాడు అని క్లియర్ కట్గా ఆయన చెప్పేశాడు. తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నాడు నాదెండ్ల మనోహర్, ఆయన ఏం చెప్పాడు, గోడౌను ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే బాధ్యత, అంతే తప్ప ఆడవాళ్ళు కాబట్టి వదిలేస్తాం, పిల్లలు కాబట్టి వదిలేస్తాం,
అంటే పిల్లలు అంటే పేరుని కిట్టు పిల్లాడు అనమాట. ఏదో అటెంప్ట్ మర్డర్ కేసులో ఏదో ఉన్నాడు, పిల్లాడు కదండి వదిలేయండి. పేరుని నాని భార్య మహిళ కదండి వదిలేయండి అని చెప్పుకుంటూ పోతారని పేరుని నాని కలగని చెప్తూ ఉన్నాడు. నాదెళ్ల మనోహర్ చాలా స్పష్టంగా చెప్పాడు, గోడౌన్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే బాధ్యత అని. ఆ బాధ్యతని ఒప్పుకుంటూ, అంటే గోడౌను ఆయన భార్య పేరు మీద ఉంది కాబట్టి ఆ బాధ్యతని ఒప్పుకుంటూ పేరుని నాని పరిహారం కట్టాడా లేదా? అసలు ఈ ఇష్యూ అంతా బయటికి ఎట్లా వచ్చింది? పేరుని నాని జాయింట్ కలెక్టర్కి లెటర్ రాసిన తర్వాత కదా ఇష్యూ బయటకు వచ్చింది. అంటే నేరం ఒప్పుకున్నాడు పేరుని నాని. కాకపోతే ఎందుకు అరెస్ట్ జరగట్లేదంటే కొన్ని న్యాయపరమైన ప్రక్రియల్లో కేసు కొంత ఆగి ఉన్నది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇట్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధంగా చెప్పాడు అని ముఖ్యమంత్రిని పొగుడుతున్నట్టే ఈ పేరుని నాని ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడు. పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్పిన దాని ప్రకారం కానీ, మన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పిన దాని ప్రకారం కానీ వాళ్ళు ముందరే అంటే పేరుని నాని మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత వెంటనే చెప్పారు వాళ్ళు. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పుంటే, అంటే పేరుని నాని భార్యని అరెస్ట్ చేయొద్దు అని చెప్పుంటే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మేము ఎట్టి పరిస్థితుల్లో నేరస్తులను వదలము అని చెప్తారా? అసలు చంద్రబాబు ఆయన కూడా చూస్తాడుగా, పేపర్లు చదువుతాడుగా రోజు పొద్దున్నే. ఆయన జగన్మోహన్ రెడ్డిలా కాదుగా, ఒక్క సాక్షి పేపర్ ఒక్కటే చదువుకొని కూర్చోడు కదా. ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లతో సహా అన్నీ చదువుతాడు ఆయన. ఆయనకి ఈ విషయం తెలియదు, ఆ పేరుని నన్ను ఇట్లా మాట్లాడాడని. అందుకని ఇక్కడ ఏంటి అంటే మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతి తెలివి మేధావులు ఇటువంటి గుగ్లీ బాల్స్ వేస్తున్నారు. అందుకని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. వీళ్ళు వేసే స్ట్రాటజీలు మామూలుగా చూస్తే మామూలుగా 3వ తరగతిలో 4వ తరగతిలో చేసే పెన్సిల్ కోసం చేసే రాజకీయాల్లాగా కనపడుతున్నాయి. వీళ్ళకి పరిణితి లేదు, వీళ్ళకి పరిణితి రాదు. నేరం చేసిన వాడిని అరెస్ట్ చేయటం గ్యారెంటీ. ఆడవాళ్ళైనా పిల్లలైనా, అంటే పిల్లలంటే పేరుని కిట్టు లాంటి పిల్లల గురించి నేను చెబుతున్నాను, మామూలు పిల్లల గురించి కాదు. ఇప్పుడు ఆ జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు కదండి. ఒక స్థలాన్ని అక్రమంగా అగ్రిగోల్డ్ వాళ్ళ స్థలాన్ని ఈ రెవెన్యూ అధికారుల ద్వారా వాళ్ళు కాన్ఫిస్కేట్ చేస్తే దాన్ని తీసుకొని ఆ రిజిస్టర్ చేసుకొని ఆక్రమణ చేసుకునే ప్రయత్నం చేసి అప్పుడు జోగి రమేష్ వైఫ్ వచ్చి చెప్పింది, పిల్లాడండి పాపం, మా మీద దాడి చేయలేక మా ఆయన్ని ఏం అనలేక మా పిల్లాడిని అరెస్ట్ చేస్తారా అంది కదా. అంటే ఇటువంటి జోగి రమేష్ కొడుకు లేకపోతే పేరుని నాని కొడుకు లాంటి పిల్లల గురించి కాకుండా ఈ పిల్లలే వాళ్ళకి తల్లిదండ్రికి పిల్లల్లాగానే కనపడతారు. కానీ అవినాష్ కూడా ఒక పసిపిల్లాడు బయట వీళ్ళందరూ కరుడు కట్టిన నేరస్తులు వీళ్ళు. అందుకని వీళ్ళందరికీ ఒక రకమైన భయంలో బతుకుతున్నారు. ఆ భయంలో ఈ అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. అంకమరావు గారు నిజంగా సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మనం చూసుకుంటే గతంలో కూడా చూసాం. మన ఏది అవంతి శ్రీనివాస్ గారు కూడా మొన్న వచ్చేసి ఆయన ఏమంటున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేటు, మాకు ఫస్ట్ సీట్ ఇచ్చారు, ఏదైతే ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారికి ధన్యవాదాలు అని. నిజంగా ఒకప్పట్లో ఉండేటువంటి ఒక వీళ్ళ మాటలు ఇప్పుడు ఇన్ని మార్పులు, అంటే 6 నెలల్లోనే ఇన్ని మార్పులకి నిజంగా ఎలాంటి సంకేతాలని, అంటే దీన్ని ఎలా ఆలోచించాలి, దీని వెనక ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తారు? ఏముంది దీంట్లో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవడానికి? అధికారం తప్ప రెండోది ఏమీ తెలియదు వాళ్ళకి. అధికారాన్ని అనుభవించడం అలవాటైన వ్యక్తులు వాళ్ళు. దానికి అనుగుణంగానే ఇప్పుడు వాళ్ళ మీద చాలా అభియోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయన, ఇప్పుడు 2 ఉన్నారు, గంట అరగంట అనుకుంటూ, ఒక ఆయన బయటకు వచ్చాడు, 2 ఆయన కూడా బయటకు వస్తాడు. ఇట్లానే మాట్లాడతారు రేపు పొద్దున. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు.
జరిగిన ఉదంతాలు ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఒక ఉదంతాలు ఏంటంటే ఇప్పుడు ఈ అవంతి శ్రీనివాస్ని తీసుకుందాం. అతను ప్రజారాజ్యంలో అతని ప్రస్థానం మొదలైంది. తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి వెళ్తున్నాడు అని చెప్పి సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. అంతకంటే గొప్పగా ఏం మాట్లాడతాడు? అతను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కావచ్చు, ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ మహిళల మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద కావచ్చు, లోకేష్ బాబు గారి సతీమణి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద కావచ్చు, ఏ ఉదంతాలు వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడారా? అప్పుడు కనపడని, అప్పుడు వినపడని ఇప్పుడు వాళ్ళకి ఎందుకు కనపడుతున్నాయి, ఇప్పుడు ఎందుకు కనపడుతున్నాయి అంటే అప్పుడు కళ్ళుండి కవ్వూదులు అయ్యారా, చెవులుండి ఏమన్నా చెవిటి వాళ్ళు అయ్యారా? ఇప్పుడు కొంచెం దిగింది, అంటే మొత్తు దిగింది, అధికార మదం తగ్గింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర మత్తు దిగింది, అధికార మదం తగ్గింది. మనం ప్రజలు అనుకున్నట్టు ప్రజలు లేరు, ప్రజలకు అనుగుణంగా మనం వెళ్తేనే రాజకీయ నాయకులమి, ప్రజల అభిప్రాయాలకి విభిన్నంగా వెళ్తే మన పరిస్థితి ఏంటో చాలా స్పష్టంగా ప్రజలు చెప్పగలరు, కాబట్టి మనం స్పష్టంగా కనపడతా ఉంది మన కళ్ళ ముందు అని చెప్పని ఈరోజు జరుగుతున్న పరిస్థితులన్నీ వాళ్ళకి అవగతం అయినాయి. కాబట్టి ఏదో ఒక పంచన చేరి కూటమిలో కొంతమందికి తెలుగుదేశంలో ప్రవేశం లేదు, కాకపోతే గత పరిచయాలను అడ్డు పెట్టుకొని కూటమిలో రావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇప్పుడు పేరు నాని అంశం తీసుకుందాం. అతను ఈరోజు పౌర సరఫరా శాఖ మంత్రి గారు కూడా మాట్లాడారు కదా, దానిలో ఒక నిబంధన ఉంది. పౌర సరఫరా శాఖలో ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు ఎంతైతే నష్టపరిహారమే కాకుండా 10 రెట్లు అదనంగా వాళ్ళ దగ్గర వసూలు చేసే నిబంధనలు కూడా ఉన్నాయి. దాని గురించి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఒప్పుకున్నాడు కదా అతను. ఒప్పుకుంటేనే కదా డబ్బులు కట్టింది. డబ్బులు ఎవరి మీద కట్టావు? నీ పేరు మీద ఇచ్చావా? వాళ్ళ ఆవిడ పేరు మీద ఇచ్చాడు అంటే నేరం నువ్వు అంగీకరించావు కదా. అంటే 90 లక్షలకు గాను 1,72,00,000 కట్టాడంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా. తప్పు ఒప్పుకున్నట్టే కదా. అవును. ఇప్పుడు వస్తున్న ఉదంతాలు ఏంటి? ఆ రోజు చెప్పిన దానికంటే అదనంగా దాంట్లో మాయమైనవి అని చెప్పని వస్తూనే ఉన్నాయి కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత, జరిగిన నేరాన్ని ఒప్పుకున్న తర్వాత, గతంలో నువ్వు మాట్లాడినటువంటి సుభాషితాలు, వేమన శతకాలు గుర్తుకొచ్చిన తర్వాత, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు కాస్త తెలుగుదేశం పార్టీ అభిమానులు కొంచెం బాధపడ్డ మాట వాస్తవమే. నిజమా ఇది? చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారా? ఇది అంటాం న్యాయమేనా? ఆయనకి గతంలో ఈయన ఏం మాట్లాడాడు? ఎందుకు ఇతను వదిలేస్తున్నారు? కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా, వాడు చేసిన తప్పులు వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ఇంకెందుకు బయట తిరగనిస్తున్నారు? నిస్సందేహంగా ఇది ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలే. చట్టంలో ఉన్నటువంటి కొన్ని వెలుసుబాట్లను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఎందుకు ఇలా వాళ్ళకి పరాభం ఎదురైంది అనేది స్పష్టంగా కనపడతానే ఉంది. రోజుకు కుంభకోణం బయటకు వస్తూ ఉంది. దాంట్లో బాధ్యతలైన వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్నారు, ఎవరిని వదిలిపెట్టం, జరిగే పరిణామాలు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మేము ముందుకెళ్తాము. ఇప్పుడు మొన్న లోకేష్ బాబు గారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఒక్కసారి ఎవరినైనా అదుపులో తీసుకుంటే అన్ని సాక్ష్యాధారాలు పొందుపరిచిన తర్వాత వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము చేస్తాము, అంతే తప్ప ఎవరిని వదిలిపెట్టమని చెప్పిన వాళ్ళంత విస్పష్టంగా చెబుతున్న తర్వాత, చంద్రబాబు నాయుడు గారు పదే అధికారుల్ని, పార్టీ వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్న తర్వాత, ఇప్పుడు విభేదాలు సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు, సత్యమూర్తి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని వద్దన్నారు, అయినా సరే వీళ్ళు అదుపులో తీసుకున్నారని చెప్పుకోవడానికి ఈ విధమైనటువంటి ప్రయోగాలు చేస్తూ వీళ్ళు ఇప్పుడు, ఎందుకంటే అక్కడ అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి వైరుధ్యాలు, ఎవరు కొల్లు రవీంద్ర గారు కావచ్చు, పేరు నాని కావచ్చు, ఎప్పటి నుంచో జరుగుతున్నది వాళ్ళే కదా పోటీ పడుతూ ఉంది. ఇది 3వ పర్యాయం పోటీ పడుతూ ఉన్నారు వాళ్ళు. మరి పోటీ పడే సందర్భంలో 2 సార్లు విజయం సాధించాడు కొల్లు రవీంద్ర గారు. సహజంగానే కొల్లు రవీంద్ర గారు సౌమ్యుడు. నీలాంటి నక్క వినయాలు ఆయన దగ్గర ఉన్నా, నక్క తెలివితేటలు ఆయన దగ్గర ఉన్నా, నీ అధినాయకుడికి ఉన్నటువంటి ఏది ఫ్యాక్షనిజం ఆయనలో ఉన్నా, అధికారంలోకి వచ్చిన 2వ రోజు నీ పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి గుర్తు చేసుకో. దాన్ని ప్రోత్సహించే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగా ముందుకెళ్లే వ్యక్తి కాదు కొల్లు రవీంద్ర గారు. కాబట్టి నువ్వు ఇంకా బజార్కి వచ్చి మాట్లాడుతున్నావు. అది కొంత శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు, ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సత్యమూర్తి గారు ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించుకోవాలి. సత్యమూర్తి గారు ఇక్కడ నుండి మాట్లాడతారు. ఆయనకి ఏంటంటే ఇక్కడ విషయాలు పత్రికలో వచ్చే గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏదన్నా సమావేశాలకు వెళ్ళినప్పుడు, లేదంటే ఏదన్నా వేడుకలకు వెళ్ళినప్పుడు ఆయన్ని ఒక 5-10 మంది వచ్చి కలిసి మాట్లాడుతూ ఉంటారు.
సత్యమూర్తి గారు రోజు మీరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, ఏమీ జరగట్లేదు ఏందని చెప్పని ఆయన మాటలతో వదిలిపెడుతున్నారు, మమ్మల్ని కొట్టబోతున్నారు. వాళ్ళు మీరు ఆ రోజు ఇలా మాట్లాడారు, ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళు ఇలా తిరుగుతున్నారు, ఈ తిరిగే అవకాశం ఎందుకు కలగజేస్తున్నారు, వాళ్ళ మీద నేరాలు రుజువవుతున్నాయి కదా, ఇంకా ఈ చాచాదేంటి, కొంతమంది అధికారులు ఎందుకు నియమించుకుంటున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంట్లో అధికారుల విషయం కాడికి వచ్చేసరికి కొంత వెలుసుబాటు కూడా కావాలి ప్రభుత్వానికి. ఆ వెలుసుబాటు గురించే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి నాకు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కావాలి, పరిపాలన సజావుగా చేసుకోవాలి అంటే చాలామంది మీద అభియోగాలు ఉన్నాయని చెప్పని ఆయన విన్నవించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎంతమంది మనం 4 ఇచ్చారండి, వాళ్ళు 4 ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళు త్వరగా ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటో వాళ్ళకి కనపడిద్ది. ఇప్పుడు ఇంకా కొంత సహకరించే వాళ్ళని తన దారిలో తెచ్చుకొని ప్రజలకి మనోగతాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని ప్రజల మధ్యకి చేరవేర్చడం, అనుసంధానంగా ఉండే విధంగా తయారు చేసే కార్యక్రమంలో ఇంకా కొంత వాసనలుండి వాళ్ళకి ఇంకా ఏదో ఏంటంటే వాళ్ళు చాలామంది దీంట్లో భాగస్వాములు, వాళ్ళు చేసిన నేరాలు ఘోరాల్లో అధికారులు చాలామంది భాగస్వాములు కాబట్టి ఇంకా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి అభిప్రాయం కలుగుతున్నమాట వాస్తవం, కనిపిస్తున్నమాట కూడా వాస్తవం. దాన్ని ఛేదించాలి అంటే కేంద్రం ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి దాదాపు ఇక వెలుసుబాటు ఉంటుందని నేను భావిస్తున్నాను. రాష్ట్రానికి కావాల్సిన అన్ని ఇస్తున్న దాంట్లో ప్రకారం ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కేటాయిస్తే ఎవరెవరిని ఎక్కడ ఎలా అదుపులో చేయాలో, ఎవరిని ఎక్కడ అదుపులో తీసుకోవాలో, ఏ అభియోగాలు వాళ్ళ మీద ఉన్నాయో, ఏ కుంభకోణాలు ఉన్నాయో వాటన్నిటిని బయటికి తీసుకొచ్చే విధానాలతో పాటు శిక్షించే విధానాల్లో కూడా ముందుకెళ్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే కొంచెం ఘోరాతి ఘోరంగా ప్రవర్తించిన వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెలుసుబాటు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు దానికి ఏందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి, జరిగిన కుంభకోణాలన్నిటికీ అతనే బాధ్యుడు, అది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన చెప్పింది వేరే వాళ్ళు వినాలే తప్ప వేరే వాళ్ళు చెప్పింది ఆయన వినడు. ఆయన చెప్పింది వీళ్ళు చేశారు. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, విజయసాయిరెడ్డి అయినా, లేకపోతే వాళ్ళ బాబాయ్ గారు సుబ్బారెడ్డి గారు అయినా, ఏ రెడ్డి అయినా, పెద్దిరెడ్డి అయినా సరే, అందరు రెడ్లు అయినా సరే వాళ్ళు ఆయన చెప్పింది మాత్రం వినాలా. అధికారులు కూడా అదే పాటించేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, వచ్చిన అధికారులు ఎవరైనా సరే జరిగిన విషయాలన్నీ రాతపూర్వకంగా ఉంటే వాళ్ళు ఇరికిస్తారు. అంతేగా సత్యమూర్తి గారు? మామూలుగా చెప్పారనుకోండి, చెప్పిన దాన్ని వాళ్ళు ఎవరు పట్టించుకోరు కదా, ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ పట్టించుకోవు కదా, న్యాయస్థానాలు. కాబట్టి ఆధారాలు సంపూర్ణంగా తీసుకోవాలి అంటే దోపిడీ చేసింది అతను తెలుసు, దొంగతనం చేసింది అతను తెలుసు, ఈ ధనమంతా ఆయన దగ్గరికి వెళ్ళిందని తెలుసు. కానీ ఏ విధంగా వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళిందని చెప్పని సాక్ష్యాధారాలు ఉంటే కదా అదుపులో తీసుకునేది. ఆ ప్రక్రియలో భాగంగా అధికారులు సహకరించట్లేదు కాబట్టి వాళ్ళకి వెలుసుబాటు దొరుకుతుందని అయితే నేనైతే భావిస్తున్నాను. అయితే సత్యమూర్తి గారు మనం చూసుకుంటే అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అసలుకి అసెంబ్లీలో ఎంతమంది పైన కేసులు ఉన్నాయనగానే దాదాపు అందరు నించోవడం జరిగింది. ఒక్కొక్కరి పైన 5 కేసులు 10 కేసులు కొంతమంది 50 కేసులు ఉన్నట్టు చూసాం మనం. అంటే ఎవరైతే మిగతా కార్యకర్తలే కాకుండా అసెంబ్లీ సాక్షిగా మనకి ఇంతమంది సాక్షులు ఉన్నప్పుడు నిజంగా మీరు ఇందాక అన్నట్టు పేర్ని నాని ఏదో గూగులీ వేశాడని, ఈ గూగులీలకు పడే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పడదండి. ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆఫీసర్లు అంటే చాలామంది ఆఫీసర్లు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఈ చాలామంది అప్పట్లో ఫైళ్ళ మీద సంతకం పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మొత్తం వీళ్ళ ఆధారాలు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. తర్వాత ఇప్పుడు కూడా చాలా రికార్డులు దగ్గర పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. అందుకని ఏంటంటే ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు. ఇది వాస్తవంగా మొత్తం అంటే క్షేత్రస్థాయి నుంచి జరుగుతున్నది ఇదే. స్టేట్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తే రాయలసీమ లెవెల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసి ఉంటాడు, లేదు విశాఖపట్నం లెవెల్లో వైవి సుబ్బారెడ్డి చేసి ఉంటాడు, సెంట్రల్ ఆంధ్రాలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసి ఉంటాడు. అందుకని ఇక్కడ ఏంటి అంటే మొత్తం చాలామంది అధికారం మారంగానే అధికారులందరి మనస్తత్వం కూడా మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఈ మారే ఈ టైం లోపల ఈ రకరకాల ఫోర్సులు వస్తూ ఉన్నాయి. దాంతో అధికారులు కూడా అటు ఇటు చెప్పలేని పరిస్థితుల్లోకి మారిపోతున్నారు.
వీళ్ళకి కూటమి ప్రభుత్వం చాలా స్పష్టమైన గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నది. తప్పు చేసిన వాడిని వదలము, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని కూడా వదలము అని. ఇక్కడ మొత్తం ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు లేకుండా కక్షపూరితంగా అరెస్టు చేయటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అంటే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, ఇవి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మంత్రివర్గం కానీ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఉదాహరణకి కొల్లు రవీంద్రనే తీసుకుందాం. మామూలుగా అయితే కొల్లు రవీంద్ర ఆయన్ని ఒక మర్డర్ కేసులో ఇరికిచ్చి జైల్లో పడేసి టార్చర్ పెట్టి ఆయన దగ్గరికి వచ్చి ఎవడన్నా మాట్లాడితే వాడిని ఎత్తుకుపోయి వాడిని టార్చర్ చేసి చిత్రహింసలు పాలు చేసిన పేర్ని నానిని ఒక్క రోజు కూడా బయట తిరగనిచ్చే పరిస్థితి లేదు. కొల్లు రవీంద్ర ఏంటంటే అట్లా కక్ష సాధించే మనిషి కాదు. అందుకనే ఆయన మార్జిన్ అంటే ఆయన కూడా ఇవ్వట్లేక అట్లా వస్తున్నది పరిస్థితి. కక్ష సాధించి లేదు జైల్లో వేయాలంటే ఎంతసేపు అండి? పేర్ని నానిని లేకపోతే పేర్ని నాని వైఫ్ని లేకపోతే పేర్ని నాని కొడుకు ఆ కిట్టుని అసలు అతనికి చాలా గౌరవప్రదమైన పేరు ఉన్నది అంకమరావు గారు. కృష్ణమూర్తి పేర్ని నాని వాళ్ళ నాన్న పేరు అది. ఆయన పేరుని కృష్ణమూర్తి గారని ఆయన చాలా గౌరవప్రదమైన మనిషి. మంత్రిగా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశాడు, సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ మహానుభావుడి పేరు పెట్టుకుంటే ఇతనికి కృష్ణమూర్తి అంటే నామోషిగా కిట్టు అని పెట్టుకున్నాడు. బంద్రా మున్సిపల్ చైర్మన్గా కూడా చేశాడు. ఆయన చాలా అటువంటి పేరు పెట్టుకోవటానికి నాకే అర్హత లేదు అని డిసైడ్ చేసుకొని కిట్టు అనిగా మార్చుకున్న పిల్లగాడిని. అంటే వీళ్ళందరూ కూడా ఏంటి అంటే అటువంటి పెద్ద పేరు తాత పేరు ఎవరైనా జనరల్లో పెట్టుకుంటారా, నేను మా తాత పేరు అని పెట్టుకుంటాడు. అటువంటి తాత పేరుని మార్చి పెట్టుకున్న వ్యక్తిగా వాళ్ళకి ఏముంటుంది, ఏం విలువ ఉంటుంది, ఏమి సమాజం పట్ల ఏమి కన్సర్న్ ఉంటుంది. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఎంత నీచంగా మాట్లాడాడు. అసలు అటువంటి వాళ్ళని ఎత్తేయటం అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో ఎత్తేయటం. అసలు కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళకి ఒక్క రోజు కూడా అక్కర్లా, గంట పని. కానీ కక్ష సాధించకూడదు. ఇది మనం అధికారంలోకి వచ్చింది ప్రజలకి సేవ చేయటానికి తప్ప రాజకీయ కక్ష సాధించటానికి కాదు అని చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పటంతో ఆగిపోయారు. వీళ్ళందరూ కూడా ఆగిపోయిన అందుకే. లేకపోతే ఈ వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలకి అసలు రెండో రోజు అరెస్ట్ చేయాలి. ఈ పాటికి అరెస్ట్ జరిగి 7 నెలలు అయి ఉండాలి. అందుకని ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా వీళ్ళ తెలుగుదేశం పార్టీ లీడర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ఈ నేర ప్రవృత్తి గల ఈ నేతలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఆ సహనం ఒక్కసారి కట్టలు తెంచుకుంటే ఇంకా మరి వైసీపీ వాళ్ళు ఇటు వచ్చి మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. ఆ స్థాయి రాకుండా వీళ్ళు ఏదో ఆపుతూ ఉన్నారు. ఎందుకు మేము తీసుకుంటాం, చట్టం తన పని తాను చేసిపోతుంది, అది చేసి ఇది అని చెప్పి ఆపుతూ ఉన్నారు. దీన్ని అలుసుగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చాలా విపరీతమైన పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ విషయం వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు చాలా వాళ్ళని తక్కువ అంచనా వేయకుండా నేను ఒక చిన్న సలహా ఇస్తా. ఒక్కసారి బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూసి రమ్మని చెప్పండి. బోరుగడ్డ అనిల్కి ఎట్లా ఉంది, ఆయన పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎట్లా మాట్లాడాడు, పబ్లిక్ డొమైన్లో ఏ విధంగా మాట్లాడాడు, ఈ రోజున అతని పరిస్థితి ఏంటి ఒక్కసారి చెక్ చేసుకొని రావాలి. ఈ పేర్ని నాని అండ్ కంపెనీ వీళ్ళందరూ కూడా ఒక్కసారి బోరుగడ్డ అనిల్ ఎట్లా ఉన్నాడు, ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఒకసారి చెక్ చేసుకొని
తెలుగుదేశం పార్టీ నాయకులతో గేమ్స్ ఆడటం మానేయాలని నా అంటే వాళ్ళే మా బోరగడ్డ అని మంచి బిర్యానీ తింటున్నాడు కదా అని అనుకుంటున్నారు. నిజమేనా లేదా ఇంకేమన్నా జరుగుతుందా? బిర్యానీలు పెట్టారు తినలా, రకరకాల బిర్యానీలు పెట్టారు. అప్పుడు పెట్టిన మాట వాస్తవమే, అవన్నీ వీడియోలతో సహా బయటకు వచ్చిన మాట వాస్తవమే. అతను పడుకుంటే అవి బయటికి రాలేదండి. ఒక బిర్యానీ బయటకు వచ్చింది, రకరకాల బిర్యానీలు ఇంకా బయటకు రాలేదు. ఆ బిర్యానీలు మీరు చెప్పే బిర్యానీలు బయటికి రావు. ఇది ఒక బిర్యానీ బయటకు వచ్చింది. అతను పడుకోవటానికి కొత్త దుప్పటి దిండు అవన్నీ ఆయన కొడుకు వస్తే ఆయన మాట్లాడిన ఇవి ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా. బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎవరైతే పోలీసులు అతనికి పౌళింపు సేవ చేశారో ఆ పోలీసులు అందరూ ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసు కదా. అందుకని ఇటువంటివి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఓ నాటకాల ఇప్పుడు అతన్ని మీటింగ్లోకి పంపించటం, జోగి రమేష్ని మీటింగ్లో పంపించడం, ఇప్పుడు వచ్చి పేరుని నాని వచ్చి చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నారు అని ఈ నక్క వినయాలు ప్రదర్శించడం, ఇవన్నీ టెంపరీ గెయిన్స్. ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల సహనాన్ని ఎక్కువ పరీక్షించొద్దు. ఖచ్చితంగా వీళ్ళకి సమాధానం అయితే దొరుకుతుంది. నేను ఈ మాట అంటే అంకమరావు గారు అంటారు, వెంటనే అంటారు ఇంకా 6 నెలలు అయిపోయింది ఇంకేంటి అని. 6 నెలలు అయినా 7 నెలలు అయినా ఆ డైరెక్షన్లో పోతూ ఉన్నది గవర్నమెంట్. రకరకాల కేసుల్లో వీళ్ళందరూ కూడా ఇరుక్కుంటున్నారు. మామూలుగా మనం రోజాని కూడా చూసాం కదా, కెలుక్కుంటున్నారు. అదే ఎగ్జాక్ట్లీ, చాలా చాలా కరెక్ట్ చెప్పారు. వాళ్ళు ఇరుక్కోవటంలా వాళ్ళే కెలుక్కుంటున్నారు. ఇప్పుడు రోజా వచ్చి సవాల్ చేసింది, దమ్ముంటే అరెస్ట్ చేయని. అంటే ఆమె మీద ఏదో కేసు వచ్చినట్టుంది ఉంది, మన రుషికొండ సంబంధించింది, అలాగే క్రికెట్ కి సంబంధించిన అదేదో బహుశా అదేదో వచ్చినట్టుంది, దగ్గర దాకా వచ్చినట్టుంది. ఆ దగ్గర దాకా వచ్చింది గమనించి దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని రంకెలేస్తున్నది. దానికి కారణం సత్యమూర్తి ఆ రంకెలు దానికి కారణం ఉంది. ఎందుకంటే ప్రజల మధ్యకి వెళ్ళమంటున్నాడు, నిరసనలు తెలియబడమన్నాడు, జనం దగ్గర వస్తే కొడతారన్న భయం వచ్చేది వాళ్ళకి తెలిసింది, భయం వచ్చేది. ఇప్పుడు ఆ రంకెలు రోజా రంకెలు చూసిన తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నేను వెరిఫై చేసుకుంటే కొన్ని కేసులు ఏమో దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రేపో ఎల్లుండో అరెస్ట్ చేస్తే నేను ఆ రోజున పబ్లిక్ మీటింగ్లో సవాల్ చేశాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారా అంటే నేరం దాచిపెట్టడానికి ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నది రోజా. ఇటువంటి కేటగిరీ చాలామంది ఉన్నారు వైసీపీలో, ఇటువంటి కేటగిరీ నాయకులే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయపడి సస్తున్నారు. కేసులు ఎక్కడవుతాయో ఏమవుతాయో ఏం జరుగుతుందో తెలియటల్లా. అందరూ ఆఫీసర్లందరూ కూడా వాళ్ళ మనసులే ఉన్నట్టే కనపడుతూ ఉన్నది, చర్యలు తీసుకోనట్టే కనపడుతూ ఉన్నది. కానీ చర్యలు అయితే తీసుకుంటున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, కోర్టుల్లో ఉపశమనం దొరకట్లేదు. ఇప్పుడు పేరుని నాని ఇన్ని కబుర్లు చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు అష్యూరెన్స్ ఇచ్చేశాడు మావిడిని అరెస్ట్ చేయడం, మరి కోర్టులో కేసు ఎందుకు విత్డ్రా చేసుకోవచ్చు కదా, నీకు అష్యూరెన్స్ ఉంది కదా, నువ్వే చెప్పావు కదా చంద్రబాబు నాయుడు మా ఆవిడ జోలికి వెళ్ళొద్దన్నాడని చెప్పావు కదా, కేసు విత్డ్రా చేసుకో కోర్టులో. కేసులో ఎందుకు ఇంకా కోర్టులో ఎందుకు ఫైట్ చేస్తున్నావు? ఇంకా నువ్వు అరెస్ట్ చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయద్దు, ఎందుకు కోర్టుని అడుగుతున్నావు? చంద్రబాబు నాయుడు అష్యూరెన్స్ ఇచ్చాడు కదా. అందుకని పేరుని నాని ఆడేది అంతా నాటకం, చెప్పేదంతా బూటకం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అయితే అంకమరావు గారు మనం చూసుకుంటే దాదాపు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికిపోయింది. సో అది జరిగి దాదాపు ఖచ్చితంగా 1 సంవత్సరం దాటింది అంతే. సో ఇవన్నీ మర్చిపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే ఆ 53 రోజుల పాటు చూస్తే ఎంతోమంది ఏమంటారు ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, అదిగో దొరికిపోయాడు, ఇంకా ఎన్నో కోట్లు, 3,000 కోట్లు, 300 కోట్లు అని చూస్తాం. సో ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారు ప్రజలంతా. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అభివృద్ధి పయనిస్తూ ఉన్నారు, వీళ్ళు కనపడతా ఉన్నాయి,
ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉన్నాయి, రేపు పొద్దున చేతి నిండా పని దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు కారాగారంలో పెట్టిన విషయాన్ని కార్యకర్తలు మర్చిపోతారేమో ఈ ఆనందంలో అని చెప్పి మళ్ళీ గెలుక్కొని అవన్నీ గుర్తు చేస్తున్నారు. మీకు అర్థమైందా? అంటే మర్చిపోకుండా వాళ్ళే చేస్తున్నారు. మీరు చూడండి, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 202 రోజు. ఈ రోజుకి 202 రోజు. ఈ 202 రోజుల్లో మనకు తెలిసి దగ్గర 300-400 అభియోగాలు బయటకు వచ్చినాయి. ఎవరి మీద అన్నా కావచ్చు, ఎక్కడ సంబంధించిన విషయాలన్నీ కావచ్చు. ఇవన్నీ జరుగుతూ సక్రమంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండబట్టి వాళ్ళకి వెలుసుబాటు దొరుకుతూ ఉంది. కొంత వాళ్ళ అధికారులు అంటే ఆ రోజు ఎవరైతే వాళ్ళతో అంటకాగారో, ఇందా సత్యమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళ మీద ఉన్న అభియోగాలు, వాళ్ళు పెట్టిన సంతకాలు, బాధ్యులు వాళ్ళు కాబట్టి, రేపు పొద్దున్న కారాగారంలోకి వెళ్ళేది వాళ్ళు కాబట్టి న్యాయస్థానం ఏళ్ళని ప్రశ్నిస్తుంది. మీరు ఆయన చెప్తే చేశారా, లేదంటే లిఖితపూర్వకంగా ఏమైనా ఇచ్చారా? లిఖితపూర్వకంగా ఇస్తే చూపించండి, వాళ్ళు కూడా మేము అదుపులో తీసుకుంటాం అంటారు. రేపు పొద్దున వీళ్ళు చెప్పారనుకోండి, సత్యమూర్తి గారు చేయమన్నారో లేకపోతే అంగం సోదరు చేయమన్నారో చెప్పారనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు కదా న్యాయస్థానం. కాబట్టి ఆ ధైర్యం నాయకులకి, మా మీద ఒకవేళ చెప్పినా చెల్లుబాటు కాదనే ధైర్యం వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళేంటి, కూటమికి సంబంధించింది ఇవన్నీ ఆధారాలు బయటికి రావాలి. కనీసం ఏ రూపేణా వెళ్ళినాయి, ఎట్లా చేశారు, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు, వాళ్ళందరి యొక్క చట్టాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత న్యాయస్థానం కూడా ఇదిగో ఇవన్నీ ఉండే, దీనికి సమాధానం ఏదైనా అడిగారనుకోండి, ఆ న్యాయవాదులు ఏమని చెబుతారు, మాకు సమయం కావాలంటారు, లేకపోతే మా వాళ్ళు చేయలేదంటారు, అవి ఫోర్జరీ అంటారు, ఇవన్నీ మాట్లాడతారు. అంత తప్ప అయితే వేరే మాట్లాడలేరు కదా. అదే మీరు అన్న దాంట్లో నాకు గుర్తొచ్చింది, పొన్నోలు సుధాకర్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాడు, అదేదో సినిమాలు అదృష్టంలో సినిమా చెప్పినట్టు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయారు, క్లాస్ 20/3 ఇదే చెప్పండి అని చెప్పి. వాళ్ళందరికీ ఆ విధంగా వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళలేదండి, బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నారు అందరూ. ఎవరైతే పారిపోయిన వాళ్ళు ఉన్నారో బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు. రెండోది ఇక్కడ కొంతమంది నాయకులు అయితే ఉన్నారు చూడండి, అధికారులు ఏమో అక్కడ ఉన్నారు, నాయకులు అయితే బయట తిరుగుతున్న నాయకులు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు సురక్షితంగానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో పోలీసులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అధికారులందరికీ ఈ విధమైన తర్ఫీదు ఇచ్చి తేప ఒకడు బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు మన వెంకటరెడ్డిని అదుపులో తీసుకున్నారు. సహజంగా నేనైతే ఏమనుకున్నానంటే, వెంకటరెడ్డికి ఇప్పుడు దగ్గర 56, 57 అంతే కదండి, ఆ వయసుకు వచ్చాడు ఆయన. నాకు తెలిసి 100 సంవత్సరాల దాకా బయటకు రావడానికి నేనైతే భావించా. ఆయన 100 రోజుల ఖాతాలకే బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏమో అన్ని ఏ ఆధారాలు లేకపోయినా 53 రోజుల దాకా ఇదే న్యాయస్థానాలు ఆయన్ని ఇబ్బంది పెట్టినాయి. మరి అన్ని ఆధారాలు ఉన్న తర్వాత, జరిగిన వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత, ప్రజాధనం దుర్వినియోగం అయిన తర్వాత, ప్రజాధనం నాయకులకు దోచిపెట్టిన తర్వాత, దానికి ఈయన సంతకం ద్వారానే అవన్నీ జరిగినాయి అని చెప్పని సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత కూడా న్యాయస్థానం ఆ విధమైన వెలుసుబాటు ఇవ్వడానికి కారణం ఏంటనేది బుర్ర బద్దలు కొట్టుకున్నా కూడా ఇప్పుడు కూడా అర్థం కావట్లా. అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థలో కూడా ఏ విధంగా చొచ్చుకుపోయారు వైఎస్ఆర్సీపీ మనుషులు అన్న దానికి చాలా స్పష్టంగా చెప్పగలం. ఒకవేళ ఈ మాట అంటే నా మీద అభియోగం మోపొచ్చు, అది వేరే విషయం. కానీ ఉండ వాస్తవాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఆ రోజు 17A వర్తింపజేసే వ్యక్తిగా అయినా నారా చంద్రబాబు నాయుడు గారికి 52 రోజులు ఆయన మీద అన్ని అభియోగాలు మోపినా కూడా ఆధారాలు చూపించకపోయినా అన్ని రోజులు వెలుసుబాటు ఎందుకు ఇవ్వలేదు, అవకాశం ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళకి ఇచ్చే అవకాశాలు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఇదే న్యాయస్థానాలు ఈరోజు మీరు అదుపులో తీసుకోవద్దని చెప్పని ఇక్కడ సుప్రీం న్యాయస్థానంలో ఇస్తా ఉన్నాయి కదా, అదే ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు, ఏం అడ్డంకి వచ్చింది, ఈ రోజుకు సమాధానం ఉందా వాళ్ళ దగ్గర? దానికి సంబంధించిన అధికారులు ఇప్పుడు వీళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు కొంతమంది బాధ్యతల్లో ఉన్నారు, పదవి నిర్వహిస్తూనే ఉన్నారు. ఇది కార్యకర్తలకు మింగులు పట్టలేదు, ఈ ఎక్కడ మర్చిపోతారు అని చెప్పి వాళ్ళు గెలుగుతూ ఉన్నారు. ఇది కూడా ఒక రకంగా మంచిదే నా ఉద్దేశంలో. ఎందుకంటే 14 వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ ఒత్తిడి, ఇందాక చెప్పారు కదా సత్యమూర్తి గారు, సహనం కనుక ఆగ్రహంగా మారి అది ఆక్రోశంగా వెళ్ళగక్కి ఉద్యమాలా బయలుదేరితే ఎవరు తట్టుకోలేరు. ఆ పరిస్థితి తీసుకురాకుండా వాళ్ళే తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కూటమేమో దాన్ని నుచ్చరగొట్టి మేము చేసుకెళ్తున్నారా బాబు, ఇదిగో చూస్తున్నారు కదా, ఒక్కోటి వస్తున్నాయి, బీబీసీలు వస్తున్నాయి, టీసీఏ వస్తుంది, రిలయన్స్ వస్తుంది, ఉక్కు పరిశ్రమ వస్తుంది, మనకి రహదారులు వస్తున్నాయి, రైల్వేలు వస్తున్నాయి, రాష్ట్రానికి సంబంధించి రాజధానికి సంబంధించినటువంటి 31,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణాలు వస్తున్నాయి, 15,000 కోట్ల రూపాయలు మనం కట్టే పని లేదు. ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు.
ఇది ప్రజలు వీటన్నిటికంటే ఈ కూటమికి ఉపశాంతి ఏందా అంటే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు, దాడులు ఎదుర్కోవట్లేదు, అవమానాలు భరించట్లేదు, స్వతంత్రంగా బతుకుతున్నారు. ఇది ఈ కూటమికి ఉపశాంతి. అర్థమైందా? ఇది జరుగుతున్నప్పుడు ఇంకోటి, ఆ రోజు అంగన్వాడీ టీచర్లు, లేకపోతే ఆశా వర్కర్లు, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు, అధ్యాపకులు, ఉద్యోగస్తులు, రైతులు, మహిళలు అందరూ బయటకు వచ్చి చివరికి పోలీసులతో సహా ఉద్యమం చేశారు, గొడవలు చేశారు, ధర్నాలు చేశారు. ఈరోజు 1వ తారీఖు జీతాలు అందుతున్నాయి, పెన్షన్దారులకు 1-2 తారీఖుల్లో వాళ్ళ దాంట్లో ఖాతాల్లో పడిపోతూ ఉన్నాయి, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఏ విధంగా రెచ్చగొట్టాలో అర్థం కాక, జనాల్ని మళ్ళీ పోరుబాట్లు ఎలా నడిపించాలని అర్థం కాక వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఎందుకు ముందుకొచ్చారు? నువ్వు చేసిన అరాచకాలకి, అక్రమాలకి, దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి స్పందన ఆ రోజు ప్రజలు చూపించారు, ఉద్యోగస్తులు చూపించారు. ఈరోజు ఏం చూపిస్తారు వాళ్ళు? వాళ్ళ మీద ఏం అభియోగాలు ఉన్నాయి? వాళ్ళు ఎవరు అణిచివేస్తున్నారు? ఎవరు బజార్కి వచ్చి మాట్లాడితే కారాగారంలో తీసుకెళ్ళట్లేదు కదా, స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు కదా. ఈరోజు నువ్వే మాట్లాడుతున్నావు, ప్రత్యక్ష సాక్షివి నువ్వే. నువ్వు మాట్లాడుతున్నా కూడా నీ మీద అదుపులో తీసుకోవట్లేదు కదా. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం మీకు కల్పించినటువంటి హక్కుల్ని దుర్వినియోగం చేయకుండా, ఆ హక్కుల్ని అణిచివేయకుండా మీరు ప్రశాంతంగా ప్రజలతో మాట్లాడుకునే అవకాశం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అది మీకు అలుసుగా కనపడుతుందేమో. మీరు రెచ్చిపోవద్దు. ఎక్కడ బొట్లు బిగించాలో, ఎక్కడ నడ్డి విరచాలో, ఎక్కడ కీళ్ళు కాళ్ళు ఎక్కడ ఏం చేయాలో, చట్టం తరపున ఏ విధంగా చేసుకెళ్లాలో ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు చాలా సమయం ఉంది, ఇంకా అంతే కాలేదు. 1865 రోజుల్లో 202 రోజులే పూర్తి అయిపోయినాయి. ఇంకా 1643 రోజులు ఉంది. కాబట్టి కంగారేం లేదు వీళ్ళకి. వాళ్ళు చేసుకునే లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు. వాళ్ళు పని చేసి, రెండోది అభివృద్ధి సాధించి, నిర్వీర్యమైపోయినటువంటి యువత భవిష్యత్తును బాగు చేసేసి, వాళ్ళకి అవకాశాలు కనిపించి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, రాష్ట్రం ఆదాయంలో ముందుకెళ్ళేటట్టుగా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద నిరంతరం శ్రమిస్తూ, వాళ్ళు ఎక్కని గడప దిగని గడప లేకుండా వాళ్ళు తిరుగుతూ, పరిశ్రమలను తీసుకొస్తూ, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ, మిమ్మల్ని తాడదీసే కార్యక్రమం కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇందాక వారు చెప్పినట్టు బోరగడ్డ అనిల్ కావచ్చు, వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ కావచ్చు, ఆధారాలు పక్కాగా ఉంటే ఏం జరుగుతాయి అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ముందు వాళ్ళు ముగ్గురు కనపడతానే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే క్రమంలో ఉంటారు. ఎవరు తప్పించుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు. ఆశ్రమం పొందినా పార్టీల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారో, గడ్డాలు పట్టుకుంటారో, ముడుపులు ఇచ్చుకుంటారో, ఏం చేసుకుంటారో, వాళ్ళ యొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆశ్రయం పొందినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రశ్న ఉంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ప్రజలు కొంచెం సమన్వయం పాటిస్తున్నమాట వాస్తవమే. ఈ జరిగే క్రమంలో వాళ్ళకు కూడా తృప్తికరంగా ముందుకు తీసుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. సత్యమూర్తి గారు, ఫైనల్గా చూసుకుంటే పేర్ని నాని పాచికలకి నిజంగా ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఎలా తీసుకోవాలంటారు? ఫైనల్గా వాళ్ళు నిజంగా భరోసా కోల్పోతున్నారా లేదా అంటే దాని నుంచి మీరు ఏం చెప్తారు? పేర్ని నాని గుగ్లీ వేశాడండి, దానికి ఎవరు పళ్ళ సాధ్యం కాదు. ఎందుకంటే పేర్ని నాని తన భార్య పేరు మీద సివిల్ సప్లైస్ గోడౌన్ తీసుకొని అందులో బస్తాలు అక్కడి నుంచి మాయం చేసి స్మగ్లింగ్ చేసి కాకినాడ పంపించి అక్కడి నుంచి స్మగ్లింగ్ చేశాడనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. దాన్ని ఇంకా పేర్ని నాని వచ్చి ఎన్ని రకాలుగా అంత హావభావాలు మార్చి ఎన్ని రకాలుగా చెప్పినా ఇక్కడ నేరం ఎస్టాబ్లిష్ అయిపోయింది దాదాపుగా. ఆ విషయాన్ని అతను ఫైన్ కట్టడం ద్వారా అతనే ఒప్పుకున్నాడు. కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రాసెస్ని ఈ నాటకాలతోటి అడ్డుకోలేడు. అది చాలా స్పష్టంగా నాదెళ్ల మనోహర్ చాలా స్పష్టంగా చెప్పేశాడు ఆల్రెడీ. ఇది గోడౌను యజమానిదే బాధ్యత అనేది చాలా స్పష్టంగా చెప్పేశాడు. అందువల్ల పేరుని నాని ఎన్ని నాటకాలు ఆడినా అక్కడి నుంచి తప్పించుకోవటం అనేది అది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు వచ్చి ఏదో కన్ఫ్యూజ్ చేద్దాము, కన్ఫ్యూజన్లో బయటపడదాము అనుకుంటే ఇక్కడ ఎవడు కన్ఫ్యూజ్ కాలేరు. అందరికీ క్లారిటీ ఉంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా క్లారిటీ ఉంది. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. రెగ్యులర్ తనిఖీలు చేస్తున్నారు.
పేరుని నాని పోతూ పోతూ ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా వెంట పెట్టుకొని పోతాడు. అంతవరకు అయితే గ్యారంటీ.